ఎప్పుడు ఒక సిస్టమ్గా వెళ్ళకుండా వరిష్ట రాజ్యం చేసి పరిస్థితి అనేది ఉండకూడదు. ఎప్పటికప్పుడు సమస్యలు స్టాండ్ 5 నుంచి ఈవినింగ్ 9 కల్లా వాటర్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి. కూడా దాని మీద కూడా చెప్పాం. వారం రోజుల్లో దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని మనం ఆన్ టైంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతో ఇంకా మేజర్గా ఇప్పుడు 5 అంశాల మీద ఒక ఇద్దరిని సపరేట్గా తీసుకొని శానిటేషన్ మీద ఒక ఇద్దరు మనుషులు సీనియర్ని పెట్టేసి టౌన్లో ఎక్కడ కూడా వాళ్ళు టౌన్లో తిరుగుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఒక చెత్త అనేది కనపడకూడదు. ఏదైనా ట్రాక్టర్ రోడ్డు పక్కన వేయడం అది కూడా చూసాం. ఈరోజు ఉండే ప్రతి కార్పొరేషన్కి సంబంధించిన ఈ షాపులు అవ్వచ్చు లేకపోతే అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళ కార్పొరేషన్ కట్టారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది ఒక ఇంప్లిమెంట్ ఒక పద్ధతిలో వెళ్తున్నాం. ఎక్కడికెక్కడ రోడ్లు కూడా ఈరోజు ఉండే కొత్త ప్లాన్ ప్రకారంగా పెద్దవి చేస్తున్నారు. దాని ప్రొసీజర్ ప్రకారంగా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారంగా పోతున్నారు. అంతేగాని ఒకరి మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన కమిషనర్ గారు కానీ మన ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి డీవియేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, వర్షాలకి నీళ్లు మురికి నీళ్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతాం. దాంతోపాటు మనకి ట్యాక్స్లు కానీ ఇట్లా వచ్చిన దాని మీద బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేశారు. అందుకని చెప్పేసి దాన్ని అన్ని కూడా మొదలు పెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలని 6 months లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని పార్క్స్ కానీ డివైడర్స్ కానీ కొన్ని ఏరియాల్లో సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలని ఒక ప్రపోజల్తో అంతా కూడా మాట్లాడుకొని దాని పద్ధతి ప్రకారంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా అని చెప్పేసి కూడా మేము ఆ పద్ధతిలో వెళ్తున్నామని చెప్పి కూడా సభ్యులందరూ కూడా తెలియజేసి ఆ రీజన్లో చెత్త తీసుకెళ్తున్నారా లేదా, దానికి ఎట్లా ఉంది పరిస్థితులు ఏంటనేది కూడా చూసుకొని చేసే విధంగా శానిటేషన్కి ఇద్దరు, అదేవిధంగా లైటింగ్కి ఇద్దరు. లైట్ బల్బ్ అనేది పోతే వారం రోజులు పట్టించుకునే పరిస్థితులు ఉండకూడదు. పోయిన లైట్ మరుసటి రోజు మార్నింగ్ కల్లా డివిజన్స్లో కానీ మెయిన్ రోడ్స్లో కానీ అన్నిటికీ ఉండాలి. ఈరోజు టవర్ లైట్స్ పెట్టాం. మన టైంలో ఆ రోజు చిన్న లైట్లు ఉన్నాయని చెప్పి అప్పుడు ఎన్హెచ్లో వేసే లైట్లు తీసుకొచ్చి పెట్టాం. అంటే లైట్ కూడా డే టైంలో ఉండాలి. అలాంటిది దానికి ఇద్దరు పెట్టమన్నాం. అదేవిధంగా నైట్ శానిటేషన్ నైట్ స్లీపర్స్ కూడా పెట్టమన్నాం. మెయిన్ బజార్లన్నీ కూడా 11 to 4 మొత్తం అన్ని బజార్లు కూడా క్లీన్ చేసి క్లీన్గా ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలో అనేది కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మన కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. కూడా చేసి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ కూడా ఇది కూడా స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు వాటర్ ట్యాంక్స్ కూడా అన్ని కూడా స్టిక్కర్స్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఎవరైనా కూడా అపార్ట్మెంట్స్లో కానీ ఎవరైనా కూడా వాటర్ ప్రాబ్లం ఉంటే ఆ బండికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై అయ్యేటట్టుగా దాన్ని కూడా ఏదైనా పెట్టమని చెప్పేసి కూడా ఇవ్వని చెప్పినాం. ఎందుకంటే ఈ మేజర్ సమస్యలు అనమాట కార్పొరేషన్లో ఉండేది క్లీనింగ్ ఒకటి, శానిటేషన్ ఒకటి, అదేవిధంగా లైటింగ్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఒకటి, వీటి మీద ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి దానికి కూడా వేసాం. అదేవిధంగా మనకి గ్రీనరీది కూడా దానికి ఇద్దరు ఏమన్నాం. వాళ్ళు అన్ని పార్కులు కూడా డైలీ తిరగటం, పార్కులో కూడా రన్నింగ్ ప్లాంటేషన్ వేస్తున్నారు కాబట్టి లైటింగ్ ఉందా లేకపోతే అక్కడ వాచ్మెన్ కరెక్ట్గా ఉన్నాడా, నీళ్ళు పెడుతున్నాడా, అదేవిధంగా పార్క్స్లో వచ్చిన పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు మానిటరింగ్ చేసుకునేటట్టుగా ఎక్కడైనా డివైడర్స్లో చెట్లు వేసింది కానీ ఇవన్నీ కూడా దానికి నీళ్ళు పెడుతున్నారా లేదా ఇవన్నీ మానిటరింగ్ చేయడానికి ఇద్దరు పెట్టమని చెప్పారు. ఈ 5 అంశాల మీద ఇద్దరు పెడితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా టౌన్లో అన్ని ప్రాంతాల్లో తిరుగుతా వాళ్ళ పనిచేసే విధంగా దాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అయ్యి మనకి తీసుకొచ్చుకోవడానికి ఒక 6 months లోపల ఒక్కొక్క టౌన్ అనేది కూడా చాలా మార్పు అనేది కనపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో కూడా డివిజన్స్లో ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చిన బడ్జెట్ ప్రకారంగా ఇంపార్టెంట్ బేస్ మీద అవన్నీ కూడా పెడతా ఉన్నాం. అవి కూడా తొందరగా మ్యాక్సిమం ఎంత స్టార్ట్ అవుట్ అవుతుందో మేము కూడా తిరుగుతూనే ఉన్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను బట్టి మనం ప్రయారిటీ బేస్ మీద అవి కూడా కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్తున్నాం అని కూడా తెలియజేయంలో శానిటేషన్ క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్య అంశం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు వెలుగు సూచనలు ఏర్పడుతూ ఉన్నాయి.
శానిటేషన్ బాగానే చేస్తుంది. అయినా కానీ ఇంకా కొద్దిగా బాగా చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఎందుకంటే నేను 38, 39, 40, 41 డివిజన్లు తిరుగుతూ ఉంటే ఈ దోమలు మస్కిటోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చేయటం కాదు, ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో, సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయటం లేదు, అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెనెన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్ లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తా ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్, క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని ఈ డెంగ్యూ ఎక్కువ వస్తా ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద, ఈ డ్రైన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తా ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేదమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాము. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ సపరేట్ గా మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా మా ఏరియాస్ కూడా కొద్దిగా తక్కువ పార్కులు ఉన్నాయి. 38 డివిజన్లో కూడా పార్క్ ఉంది. దాన్ని పూర్తిగా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మూడో ఫైనల్ విషయం ఏంటిదంటే ఎస్సీ సబ్ ప్లాన్ లో మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్న ఏరియాలో దాన్ని మీరు ఆ ఫండ్స్ ని కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మినిమం 40% ఉన్న ఏరియాస్ దాని మీద ఆ ఉద్దేశమే అది. దాని మీద ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని కేటాయించాలని మరి కోరుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారు ఇందాక ఆయన స్పీచ్ లో చెప్తా ఉన్నారు, మా పేదమిట్ట ట్యాంక్ 198 acres ఉంది. అది మనకి అది చాలా ఒక అంత పెద్ద ల్యాండ్ ఉండటం అదొక అదృష్టము. దానికి నాగార్జున సాగర్ నుంచి ఆల్రెడీ డెడికేటెడ్ లైన్ కూడా దానికి ఉంది. సో రాబోయే కాలంలో మనం చూసుకొని రాబోయే తరాలకి మన డెవలప్మెంట్ సూచనలు పెట్టి దాన్ని ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా, అంత వాకింగ్ ట్రాక్ గా చేయాలని రాబోయే అమృత్ 2 or 3లోనూ మీరు పెట్టి దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ, దాంచాల జనార్దన్ గారు చెప్పినట్టు ఈ శానిటైజేషన్ స్టాఫ్ మరీ ముఖ్యంగా ఈ ఏరియాస్ లో తిరిగి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కరెక్ట్ గా వర్క్ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.